ఉన్నారండి? నేను మీ కిరణ్ సార్‌ని నెల్లూరు రైస్ ట్రైనింగ్స్ హోమ్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. రీసెంట్‌గా జరిగిన లే ఆఫ్స్ గురించి మాట్లాడాలంటే ఫార్మ్ విజిలెన్స్‌లో ఒక 3, 4 కంపెనీస్ లే ఆఫ్స్ జరగడం జరిగింది. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలామంది పానిక్ అయ్యారు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్, మెంటల్‌గా కూడా చాలామంది హర్ట్ అయ్యారు. డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళడం జరిగింది. జాబ్ పోతే మా లైఫ్ ఎలా అనేసి. ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే అప్‌స్కిల్లింగ్ అనే పాయింట్ తీసుకొస్తున్నాను. రైస్ ట్రైనింగ్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అప్‌స్కిల్లింగ్ మీద ఫోకస్ పెడుతుంది. ఇలాంటి కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్‌స్కిల్లింగ్ అంటే ఆల్రెడీ మీరు ఫార్మకోవిజిలెన్స్‌లోనో, మెడికల్ కోడింగ్‌లో, మెడికల్ రైటింగ్‌లోనో ఉంటే నెక్స్ట్ కోర్స్ నేర్చుకొని నెక్స్ట్ జాబ్స్‌కి వెళ్ళడం. ఎందుకు ఈ కోర్సెస్ నేర్చుకోమంటున్నామంటే ఒక బీటెక్ ప్రొఫెషనల్ తన ఐటీ కెరీర్లో 25 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో నియర్లీ 4-5 కోర్సెస్ నేర్చుకొని తన ప్యాకేజెస్ ఇంప్రూవ్ చేసుకుంటా తనను తను ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు. బట్ సైన్స్ స్టూడెంట్స్ని చూసుకుంటే ఇది మనం గమనించాం. క్యూఏ క్యూసీ జాయిన్ అయితే అదే ఒక 20-30 ఇయర్స్ అనేది జరుగుతుంది. బట్ అప్‌స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్‌స్కిల్లింగ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్మకోవిజిలెన్స్ నుంచి ఆర్గస్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మకోవిజిలెన్స్ నుంచి కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వాలిడేషన్, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మీరు నాకు 799310 7993కి కాల్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.